ఈరోజు సిఎల్పి నాయకులు భట్టి విక్రమార్క గారు నిర్వహిస్తున్న ఈ సమావేశం ఈ వచ్చే బడ్జెట్ సెషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించిన అంశాలపై నేను వారిని ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు అభినందిస్తున్నాను. నేను కూడా జరిగింది. ముందుగా పార్లమెంట్ బడ్జెట్ సెషన్ 14వ తారీఖు మొదలు పెట్టిన సందర్భంగా పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ నా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా పార్లమెంట్లో ప్రస్తావిస్తానని కూడా చెప్పాను. మరి ఇందులో మెయిన్ ఇష్యూస్ మరి కవర్ చేస్తాను. నేను మాట్లాడి గవర్నర్ ప్రసంగం రద్దు చేయడం ఇది సరి అయిన విషయం కాదు. ఇంకా తీసుకోవాలి. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మరి కొంత అహంకార ధోరణి అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా నేను ఎంపీగా ఇది ఖండిస్తున్నాను. రాజ్యాంగ సంప్రదాయాలని ఈ విధంగా తుంగలో తొక్కడం, ఏదో నా ఇష్టానుసారం చేసుకోవడం అనుకోవడం ఇది సరైన విషయం కాదు. గవర్నర్ ప్రసంగం రద్దుపై తప్పనిసరిగా శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది, పార్లమెంట్లో కూడా నేను ఖండిస్తానని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా దళిత బంధు పథకంపై దళిత బంధు పథకం సరి అయిన విధంగా అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ దళిత బంధు ఇవ్వడానికి 1,70,000 కోట్ల రూపాయలు అవసరం. కనీసం 85,000 కోట్లు ఈ బడ్జెట్లో దళిత బంధుకి ప్రవేశపెట్టి దళితుల పట్ల తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా దళిత బంధు పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ట్రాన్స్పరెంట్గా జరగాలి. ఏదో మీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారం చేస్తే ఇది సరి అయిన విషయం కాదు, దళితులకు న్యాయం జరగదని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తున్నాం. మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాల కింద ఇంట్రెస్ట్ డ్యూ ఏదైతే ప్రభుత్వం నుంచి ఉందో 2,400 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో తప్పనిసరిగా ప్రస్తావించి రాష్ట్రంలో మహిళా సంఘాలందరికీ VLR స్కీమ్, వడ్డీ లేని రుణాల స్కీమ్ కింద ఆ మొత్తం అమౌంట్ ఈ బడ్జెట్లో ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయని చెప్పి నేను కోరడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి గురించి సంవత్సరం క్రితం చెప్పారు. ఇది మీ చివరి బడ్జెట్, నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి మీరు తప్పనిసరిగా ఇవ్వాలి. బకాయిలతో సహా ఈ బడ్జెట్లో ఇచ్చే విధంగా ప్రపోజల్ తయారు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయాలని చెప్పి నేను సిఎల్పికి సజెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాల నోటిఫికేషన్ పొందేదో ఈ బడ్జెట్లో పెట్టబోతున్నట్టుగా సమాచారం. సిఎల్పికి నా సలహా, ప్రభుత్వానికి నా డిమాండ్, తెలంగాణ ప్రభుత్వంలో ఖాళీలున్న 2 లక్షల జాబ్స్కి నోటిఫికేషన్ మరి ఇమీడియట్గా ఆ నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో సుమారు తెలంగాణ రాష్ట్రంలో 85% జనాభాకి అందుతున్న బియ్యం ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో రాషన్లో తినడానికి వీల్లేని విధంగా ఉంది. ఇన్ఎడిబుల్. ఈ బియ్యం సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి, సరి అయిన బియ్యం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ శాసనసభలో డిమాండ్ చేయాలని చెప్పి నేను సూచించాను. మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న బియ్యం, రేషన్ సిస్టంలో ఇస్తున్న బియ్యం తినడానికి వీల్లేని పరిస్థితిలో ఉంది. అంత పూర్ క్వాలిటీ ఉంది. సన్న బియ్యం ఇవ్వాలి, మంచి క్వాలిటీ బియ్యం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయబోతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జూన్ 15వ తారీఖున ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. కృష్ణానదిపై శ్రీశైలం దగ్గర నిర్మించబడుతున్న సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ విషయంలో ఈ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు అని స్పష్టమైన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత
ఎందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు పోయి ఆ పనులు ఆపడం లేదో మరి కేసీఆర్ గారు శాసనసభలో జవాబు చెప్పాలి. మరి కృష్ణా నదీ జలాలపై ఆధారపడిన నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలకి ఖమ్మం జిల్లాకి మరి కేసీఆర్ చర్యల వల్ల ఆంధ్ర నీళ్లు మరి దొంగలించుకోవడానికి ప్రాజెక్టు కడుతుంటే ఎందుకు అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవడం లేదో శాసనసభలో జవాబు చెప్పాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయాలని చెప్పి నేను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముస్లిమ్స్కి 12% రిజర్వేషను, గిరిజనులకి 12% రిజర్వేషన్ విషయంలో గిరిజనులకి 12%, ముస్లింలకి 12% రిజర్వేషన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం 4 ఏళ్ళు, ఇప్పుడు 4 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు, 8-9 ఏళ్ళ నుంచి మోసం చేస్తుంది. పార్లమెంట్లో నేను వేసిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన లిఖితపూర్వమైన జవాబు ఏంటంటే మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గిరిజనులకి ముస్లింలకి రిజర్వేషన్స్ పెంచి 12% ఇవ్వాలని చెప్పి ఎక్కడ ప్రపోజలే లేదని చెప్పి చెప్పిన దానికి ప్రభుత్వం నిలదీయబోతుంది. చివరిగా పోలీస్ అక్రమాలు, దౌర్జన్యాలు, అసలు పోలీస్ శాఖ టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థగా పనిచేయడంపై ఉదాహరణలతో సహా ఈ శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి సీఎల్పీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలని తీవ్రంగా మరి పోలీస్ శాఖ ద్వారా ఇబ్బంది పెడుతున్నారు, ఫాల్స్ కేసు పెడుతున్నారు, పోలీస్ స్టేషన్లో కొడుతున్నారు, టార్చర్ చేస్తున్నారు. మరి అదేవిధంగా పోలీస్ శాఖ స్థానిక ఎమ్మెల్యేలకి ఒక గులాబీ చొక్కాలు వేసుకొని వీళ్ళు కూడా అనుబంధ సంస్థగా ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో ఆ విషయాలు కూడా శాసనసభలో ప్రస్తావించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి నా సూచనలుగా సీఎల్పీకి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.